గారికి మరియు మండల కోఆర్డినేటర్ కో కన్వీనర్ పెద్దలు తండ్రి సామాన్యులు ఎంఏ సలీం గారికి, సోదరుడు పట్టణ అధ్యక్షుడు ముసాఫీజ్ గారికి, మున్సిపల్ కౌన్సిలర్ మినాజ్ గారికి, మండల అధ్యక్షుడు రాజ్ కుమార్ గారికి, మరియు నియోజకవర్గ మహిళా కన్వీనర్ అక్క లలిత గారికి, పట్టణ కన్వీనర్ వరలక్ష్మి గారికి, మండల కన్వీనర్ మంజు గారికి. మంజుని కొంచెం మనం హుషారు చేయాలి, మేము భయం లేదు, మేము ఉన్నాం. మిత్రులారా, పార్టీ ముఖ్య నాయకుల సమావేశం అని ఏర్పాటు చేసిన పెద్దలకు మరియు నా తోటి నాయకులందరూ, నేను నాయకుడిని కాదు అనుకుంటా, నాయకులందరికీ, నేను మాజీ నాయకుడిని, మీ అందరికీ కూడా సార్ సమక్షంలో చెప్పదలుచుకున్నది ఏంటంటే, పార్టీ ముందుకు పోవాలి. పార్టీ ముందుకు పోవాలంటే సార్ లోపలికి పోతాను, సార్ వచ్చినాకని చెప్తాను, సార్ ఒక డైలాగ్ కొడతాడు, ప్రవీణ్ వస్తే ర్యాలీ లేకుంటే ఖాళీ అని. ఇది నిజం జరుగుతుంది అప్పుడు ఉన్నది. ఎందుకంటే వస్తారు, ఎవరు వస్తారు, వీళ్ళందరూ ఒక ప్రెస్ మీట్ అంటే వస్తారు. పాపం మహిళలు అయితే ఆ కమిటీ ఏసీలో టౌన్గా పూర్తి ఏసీలో లేదో కానీ అలా టీం ఉన్నది ఒకటి 10 మంది అయితే దిగుతారు. పాపం ఆటం పైకి లేకుండా ఏదైనా ధర్నా కూడా మమ్మల్ని కోప్పడతారు, నువ్వు ఎందుకు పోతావు, నువ్వు ఎందుకు చెప్తలేవు అన్నా అని. నాకేమనిపిస్తుంది, మన వాళ్ళు ఎందుకు ఎప్పుడు మనతో అవుతుంది కదా. కానీ వాళ్ళు రెడీ ఉన్నారు. మిగతా వాళ్ళు సార్ వస్తేనే, సార్ పోయినాక కూడా చేయాలి. మరి ఇప్పుడు కేసీఆర్ అక్కడ ఉన్నాడు, సారు కేటీఆర్ మిగతా నాయకులు అందరూ తిరుగుతూనే కదా మన పార్టీ ముందుకు పోతారు. సార్ వచ్చినప్పుడు మనం కనబడి పెద్ద గొప్ప. ఇప్పుడు అన్నారు కదా, మనం పాత వాళ్ళమైనా ఎక్కడ ఉన్నా, నేను ఎక్కడ కూర్చున్నా, ఇప్పుడు వీళ్ళకి గుర్తులేనా నాకు మనం రేటు ఉన్నాడని. సార్ అయితే కనబడు కాదు. సార్ పోయినాక ఏం పని చేస్తాను, మనోరే చేస్తలేడు సార్ అని అంటారు. నిజమే, మనోరు ఏదో పబ్లిక్ పని మీదే పోతాడు. మన నాకేం భూములు లేవు, జాగాలు లేవు, నా మీద కేసు కాదు, పోలీస్ స్టేషన్ పోతాడు మనోరు, మున్సిపల్ ఆఫీస్ పోతాడు, కమిషనర్ దగ్గరికి మనోరు, హాస్పిటల్ పోతాడు, డాక్టర్ దగ్గరికి మనోరు. వాళ్ళు ఎవరు? ప్రజలు. ఎవరి కోసం వస్తారు? ప్రవీణ్ కుమార్ దగ్గరికి వస్తారు. ప్రవీణ్ కుమార్ దగ్గరికి పోవాల్సిన విషయాలే పోతాయి, కానీ నాతోటైన విషయాలు నేను చెప్తాను. ఇంకేం పని చేయాలి? అందరు నా లెక్క చెప్తే మంచిగా ఉంటుంది. ఇంకోటి, కమిటీలు అందరూ ముఖ్యంగా కాగజ్నగర్ పట్టణంలో కానీ మండలంలో కానీ పూర్తి కావాలి. అయినా పర్లేదు, 50% 60% అయినా అని మన అన్న మండల అధ్యక్షుడు చెప్పి, టౌన్ అధ్యక్షుడు అయితే ఇంకా చెప్పలేదు. మన మండలంలో టౌన్లోనే ఎక్కువ ఓట్లు ఉంటాయి, నియోజకవర్గంలో. ఈ రేపు వచ్చేది స్థానిక సంస్థల ఎలక్షన్లు. ఆ కమిటీలు పూర్తయితే మన గ్రామం నుంచి 2-3 వచ్చినా కూడా సార్ వచ్చినప్పుడు 500 మందిని జమ అవుతాం మనం. పాపం బెజ్జూర్, దైగాం, బిందోళ్ళు అంటే వాళ్ళు కొంచెం బాగా దూరం కాబట్టి వాళ్ళు రాకపోయినా, కాగజ్నగర్ టౌన్ మెయిన్. ఒకప్పుడు బిఎస్పీలు ఉన్నప్పుడు ఆ నాయకుడు ఎవరో కానీ ప్రవీణ్ కుమార్ సార్ వస్తాడంటేనే అమూల్య హోటల్ కాడికి ఒక 100 మందిని బయటోళ్ళం. ఈరోజు ప్రవీణ్ కుమార్ సార్ ఇంటికి వచ్చేదాకా కూడా ప్రవీణ్ కుమార్ సార్ తెల్లారి ప్రవీణ్ కుమార్ సార్ వచ్చిందంటే, సార్ వస్తాను, రావాలి బ్రదర్, మీరు మా తర్వాత లీడర్ కావాలని. నాకు పేరు అవసరం లేదు, నేను చచ్చిపోయేదాకా మాజీ కౌన్సిలర్ అని ఉంటుంది. మీరు నాయకులు కావాలని నా తపన. మిమ్మల్ని నేను ఎప్పుడైనా కోప్పడి ఏదైనా అంటే వ్యక్తిగతంగా నాకు కోపం, ఏమన్నా ఆస్తి తగాదాలు ఉన్నాయా, మీతో నాకు వ్యక్తిగత దూషణలు ఏమన్నా ఉన్నాయా, కొట్లాటాలు ఉన్నాయా? మిమ్మల్ని ఒక్కటైనా లీడర్ ఎప్పుడు తయారవుతావు? నేను పోతానన్నా ఎంబర్రా, మా తమ్ముడు అని చెప్తా, మా యూత్ లీడర్ అని చెప్తా, మాకు పట్టణ కన్వీనర్ అని చెప్తా. నువ్వు రావు, నేను పిలవాలి. లేకపోతే నేను పోయినానుకో, ఈయనేంటి పోయి ఈయనకేమున్నా అని పోతానంటే, అరే బాబు నువ్వు నాకేమున్నదని అంటానండి. ప్రవీణ్ కుమార్ ఇంకో మాట అన్నది నన్ను, ప్రవీణ్ కుమార్ ఇంటి వాచ్మెన్ కూడా పోతాడని. నిజంగా ప్రవీణ్ కుమార్ ఇంటి వాచ్మెన్ మరి, నేను లేకపోతే ఇల్లేం కావాలి. సార్ అయితే అనలేడు, కానీ నేను అనుకుంటాను నిజమే, నేను రోజు రావాలి, లైట్ చూడాలి. పార్టీ ఆఫీస్ కూడా నేను వాచ్మెన్నే సార్, లైట్ వస్తుందా లేదా చూడాలి. మరి ఇక్కడికి ఎవరైనా నచ్చిపోయారా కూడా చూడాలి కదా. ప్రవీణ్ కుమార్ సార్ లేనప్పుడు ఎవరైనా నచ్చిపోతే వాళ్ళకి రెస్పాన్స్ ఏం కావాలి కదా. ఏ ఊరమ్మా, కనీసం నీళ్ళు తాగమ్మా, ఇక్కడికి వచ్చినావమ్మా, మీరు దానికి వచ్చే విషయాలైతే మీకు ఇమీడియట్గా ఫోన్ చేసి చెప్తా. నా పరిధిలో ఏమైతే నేను చేస్తా. మరి మీరు కూడా అందరూ నా లెక్కన కష్టపడితే మనకి ఇక రాబోయే ఎలక్షన్లలో బాగుంటుంది. ఇంకోటి ముఖ్యంగా, ఏ లీడర్ 15 రోజులు నియోజకవర్గంలో తిరుగుతలేడు. సారు 15 రోజులు నియోజకవర్గం ఉంటాడు. స్థానిక ఎమ్మెల్యే ఉంటున్నాడు, మాజీ ఎమ్మెల్యే ఉంటున్నాడు. ఇంకా కొన్ని కంపెనీలకు అన్న కొందరు భయపడతాడు. ఆ భయపడేటోడే భయపడి ఇంట్లోకి వెళ్తలేడు. ఇంకెవరు భయపెడతాడు? ఇక్కడ అసలు క్యాడరే కనబడతలేదు. అన్న సార్ వచ్చిందా అంటాడు, రొటీన్ అన్న.
అది సార్ ఎటు పోయింది కదా అంటే సార్ ఇన్నే ఉన్నాడా ఆయనకు అదే భయం అవుతుంది. ఆ నాయకుడు అయితే మొత్తానికి అడ్రస్సే లేదు. ఇక ఉన్న ఎమ్మెల్యే అయితే ఆయన అంటే ధైర్యమే లేదు. సార్ కనబడితే ఎప్పుడు సార్తో మాట్లాడాలని ఆయన పక్కకు జరుగుతాను సార్ పక్కకే. ఎవరెవరికి భయపడతలేరు. ప్రభుత్వాన్ని మనం మొబిలైజేషన్ చేయాలి. అందుగురించి పెద్ద